ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అవునన్నా. ఏపీలో ఎవరు గెలిస్తే బాగుండు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. ఎందుకు? ఎందుకంటే ఆయన మంచి చేస్తాడు ప్రజలకి. జగన్ గారు వచ్చి ఒక ఛాన్స్ అన్నాడు. ఒక ఛాన్స్లో ఏం చేసిండు, ఎవరికి ఏమి ఇచ్చిండు? రోడ్లు వేసిండ్రా, డెవలప్మెంట్స్ ఉన్నాయా? ఒక రాజధాని కట్టిండ్రా? 4 రాజధానులు అంట, ఒక్క రాజధాని లేదు ఇప్పటికి, దిక్కు దివానం లేదు. అంటే 2014లో ఫస్ట్ ఛాన్స్ స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత అవును, చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు. అవును. మరి 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ఏం చేశారు? అంటే చేయాలి అనుకున్నారు, అన్నీ అయినాయి, కార్యక్రమాలు అయినాయి. ఈయన అప్పుడు లోపల జగన్ గారు వచ్చేయమన్నారు, నేను మంచి చేస్తా అందరికీ, నేను అప్పటి లోపాని కాదు, జగన్మోహన్ రెడ్డి అంటే ముందు చంద్రబాబు నాయుడుకు కంప్లీట్ 5 సంవత్సరాల సమయం ఉండే, 2014 నుంచి 2019. 2019 తర్వాత మనకు 2 సంవత్సరాలు కరోనాకు పోయింది జగన్మోహన్ రెడ్డికి, ఒక 3 సంవత్సరాలు ఆయనకు సఫిషియెంట్గా మిగిలింది. ఆ ఉన్నంతలో మేము బాగా చేసినాం అంటున్నారు కదా వాళ్ళు. ఈ 2014 నుంచి 19 వరకు అసలు ఏం చేయలేదు. అమరావతి అని చుట్టుపక్కల భూములు మొత్తం వాళ్ళ కులం వాళ్ళు కొనుక్కొని ఆ రేట్లు పెంచడానికి అదే రాజధాని అని దాని మీదనే డబ్బు పెట్టడం అని ఒక ప్రొపగండా చేసిరు. ఆ జనాలని మాత్రం పట్టించుకోలేదు అనేది వాళ్ళ అభియోగం. ఎవరిది? వైసీపీ వాళ్ళు. వైసీపీ వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు. అవును, ఇప్పుడు వరకు ఏం చేయలేదు. హైదరాబాద్ డెవలప్మెంట్ చేయలేదు. హైదరాబాద్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక ఐటీ కంపెనీ 2014 నుంచి 2019 వరకు అమరావతికి ఎందుకు తీసుకోపోలేదు? ఎవరు? చంద్రబాబు నాయుడు. మరి మీరు ఎందుకు తీసుకురాలేదు జగన్మోహన్ రెడ్డి గారు? అందుకే ఆ అమరావతి అనే ప్లేస్లో ఉంటే ఆడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రోడ్లు లేవు, డ్రైనేజీ లేదు, బిల్డింగ్స్ లేవు. సో ఒక వెల్ సెటిల్డ్ ఒక కంప్లీట్ ఒక సిటీ ఉన్నటువంటి వైజాగ్ని రాజధానిగా ప్రకటించినాం. దాంట్లో నెక్స్ట్ వచ్చే 2-3 సంవత్సరాల్లో పెట్టుబడులు వస్తాయి అంటున్నారు. ఎక్కడ వచ్చినాయి అన్న? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాకా ప్రభుత్వంలో ఉండింటే ఐటీ కంపెనీస్లో వస్తుండే, ఆయన పేద ప్రజలకు మంచి చేస్తుండే, రోడ్లు మంచిగా చేస్తుండే. సో అందరికీ చేసే విధంగా